చదువు వదిలేసి కళను వెంబడించిన యువకుడు. పార్ట్ 1లో 5 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంపై ప్రేమ పెంచుకున్న మైకేల్ కోర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అతని జీవితంలో అత్యంత కీలకమైన దశ మొదలు కాబోతుంది. కలలు కనడం ఒక విషయం, ఆ కలల కోసం జీవితాన్ని పణంగా పెట్టడం మరో విషయం. మైకేల్ రెండో దారిని ఎంచుకున్నాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత అతని మనసులో ఒకే ఒక్క లక్ష్యం, నేను ప్రపంచ స్థాయి ఫ్యాషన్ డిజైనర్ కావాలి. అందుకే ఫ్యాషన్ డిజైనర్ నేర్చుకోవడానికి న్యూయార్క్లోని ప్రముఖ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అక్కడ చదువుతున్నప్పుడు ఇతర విద్యార్థుల కంటే అతని ఆలోచనలు భిన్నంగా ఉండేవి. అతను కేవలం పుస్తకాల్లో ఉన్న విషయాలను నేర్చుకోవాలనుకోలేదు. నిజ జీవితంలో ఫ్యాషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి, కానీ ఒకరోజు అతను చాలా మందిని షాక్కి గురిచేసి నిర్ణయం తీసుకున్నాడు. చదువు పూర్తయ్యేలోపు కళాశాలను వదిలేశాడు. చాలామంది ఆశ్చర్యపోయారు. డిగ్రీ లేకుండా ఎలా విజయం సాధిస్తావు, ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం అని చెప్పారు. కానీ మైకేల్కి తనపై నమ్మకం ఉంది. అతను భావించినది ఒక్కటే, నా కలను నేనే నిర్మించాలి. అప్పటి నుంచి అతని అసలు ప్రయాణం మొదలైంది. ఒక చిన్న బొటిక్లో పనిచేయడం ప్రారంభించాడు. పగలు కస్టమర్లను గమనించేవాడు, రాత్రి కొత్త డిజైన్లు గీసేవాడు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం తన కళ కోసం కష్టపడేవాడు. కొన్నిసార్లు అలసట వచ్చేది, కొన్నిసార్లు నిరాశ ఎదురయ్యేది, కానీ అతను ఆగలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, సాధారణ జీవితాన్ని గడపాలంటే ఆగిపోవచ్చు, అసాధారణ విజయాన్ని సాధించాలంటే ముందుకు వెళ్ళాలి. 1970ల చివర్లో అతని ప్రతిభను కొంతమంది ఫ్యాషన్ వ్యాపారవేత్తలు గమనించడం ప్రారంభించారు. వారు మైకేల్ రూపొందించిన డిజైన్లను చూసి ఆశ్చర్యపోయారు. ఆ డిజైన్లలో కొత్తదనం ఉంది, సింపుల్గా ఉన్న అందంగా ఉన్నాయి, లగ్జరీగా ఉన్న ప్రజలకు దగ్గరగా ఉన్నాయి. అదే మైకేల్ ప్రత్యేకత. 1981లో అతని జీవితాన్ని మార్చిన రోజు వచ్చింది. తన పేరుతోనే ఒక ఫ్యాషన్ లైన్ ప్రారంభించాడు. మైకేల్ కోర్స్ అనే బ్రాండ్ పుట్టింది. ఇది ఒక కళ కాదు, ఇప్పుడు అది నిజం అయ్యింది. మొదటి కలెక్షన్ మార్కెట్లోకి వచ్చింది, ప్రజలు బాగా స్పందించారు. ఫ్యాషన్ ప్రపంచం అతని పేరు గుర్తుపెట్టుకోవడం ప్రారంభించింది. ప్రముఖ స్టోర్లు అతని డిజైన్లను అమ్మడం మొదలుపెట్టాయి. కొంతకాలంలోనే మైకేల్ కోర్స్ పేరు అమెరికాలో వేగంగా వ్యాపించింది. విజయం కనిపిస్తోంది, కలలు నిజమవుతున్నాయి, అన్నీ బాగానే సాగుతున్నట్లే అనిపించింది. కానీ జీవితంలో ప్రతి విషయానికి ఒక పరీక్ష ఉంటుంది. మైకేల్ జీవితంలో కూడా అలాంటి పరీక్ష రాబోతుంది. వ్యాపారం పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరిగాయి, పోటీ ఎక్కువైంది, ఆర్థిక ఒత్తిళ్లు మొదలయ్యాయి. కొన్ని తప్పు నిర్ణయాలు, కొన్ని వ్యాపార సమస్యలు అతని కంపెనీని కష్టాల్లోకి నెట్టాయి. ఒకప్పుడు వేగంగా ఎదిగిన బ్రాండ్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. చాలామంది చెప్పారు, మైకేల్ కోర్స్ కథ ఇక్కడితో ముగిసింది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉంది. మైకేల్ ఓడిపోవడం తెలియని మనిషి. అతను తన కళ కోసం చిన్నప్పటి నుంచి పోరాడుతున్నాడు. ఇప్పుడు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని అతను నిర్ణయించుకున్నాడు. నేను మళ్ళీ లేస్తాను, ఈసారి మరింత బలంగా లేస్తాను. ఆ నిర్ణయమే అతన్ని ప్రపంచ ఫ్యాషన్ చరిత్రలో ఒక లెజెండ్గా మార్చబోతోంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.